మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారు, లేదా మీరెందుకు దేవుని సన్నిధికి వెళుతున్నారు, లేదా దేవుని యొక్క చర్చికి మీరు మానకుండా ఎందుకు వెళ్తున్నారు అని మనం వారిని ప్రశ్నిస్తే వారందరూ చెప్పే సమాధానం ఒకటే. ఏంటంటే ఆశీర్వాదం, మేలులు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని, దేవుడు మమ్మల్ని మేలులతో దీవిస్తాడని, లేదా నేను దీవించబడాలి, లేదా నా కుటుంబం దీవించబడాలి, నా భార్య బిడ్డలు, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా దీవించబడాలి, నా వ్యాపారం, నా ఉద్యోగం, ఇలా ప్రతి ఒక్కటి కూడా దీవించబడాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారంటే కేవలం ఆశీర్వాదం, కేవలం దేవుడు దీవించాలని. కేవలం క్రైస్తవులే కాదు, హైందవులు కానీ లేదా ముస్లింలు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారంటే వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి, లేదా వారి కష్టాలను పోగొట్టుకోవడానికి, వారు చేసిన తప్పులను పాపాలను దేవుడు క్షమించి వాళ్ళందరిని కూడా బహుగా ఆశీర్వదించాలని ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వ్యర్థంగా నమ్ముకుంటున్నారు. దేవుడంటే కేవలం వరాలు ఇచ్చేవాడే కాదు, దేవుణ్ణి కేవలం ఆశీర్వాదాల కొరకే నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులు వెంబడిస్తున్నారు. కానీ విశ్వాసం అంటే ఆశీర్వాదం కానే కాదు. ఎక్కడ చూసినా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి, మా వ్యాపారాలని అభివృద్ధిపరచాలి, నాకు ఉద్యోగం రావాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలి, పంటలు బాగా పండాలి, ఇంకా పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలని, ఖచ్చితంగా మగపిల్లవాడే పుట్టాలని, ఇలా ఎక్కడ చూసినా ఇవనేది మనం నిత్యం వింటూనే ఉంటున్నాం. అసలు నిజమైన విశ్వాసం ఎలా ఉండాలంటే, మీరు ఒక్కసారి షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరు ముగ్గురిని ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే, ఆనాడు రాజు అయిన నెబుకద్నెజరు అక్కడున్న విగ్రహములకు, వారి యొక్క దేవతామూర్తులకు, విగ్రహాలకి సాష్టాంగ నమస్కారం చేయలేదని, లేదా మొక్కలేదని షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు భక్తులను అగ్నిగుండంలో వేయడానికి ప్రయత్నించినప్పుడు వారు నెబుకద్నెజరు రాజుతో ఈ విధంగా తెలియజేస్తారు: రాజా, ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి తప్పించుటకు మా దేవుడు సమర్థుడే. ఒకవేళ తప్పించకపోయినా రాజా, మీ దేవతలను మాత్రం మేము మ్రొక్కము, మీ విగ్రహాలకు సాష్టాంగ నమస్కారం అనేది మేము చేయము అని కరాఖండిగా చెప్పేస్తారు. వారి విశ్వాసం చూడండి. దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడే, ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం మీ విగ్రహాలకు మ్రొక్కము. అది విశ్వాసం అంటే. ఈ రోజుల్లో మన విశ్వాసం అనేది దేవుని సన్నిధికి వెళ్తున్నాం, కానీ అనేకమైన వరాలను మనం దేవుణ్ణి అడుగుతున్నాం. నాకు బాగా ఆస్తి కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి. నిత్యం మన ఆశల కోసమే, మన కోరికల కోసమే, మన యొక్క నిత్య అవసరాలను దేవుడికి చెప్పుకోవడానికే దేవుని సన్నిధికి వెళ్తున్నాం. కానీ కేవలం మన యొక్క ఆశీర్వాదం, అభివృద్ధి కొరకే దేవుని నమ్ముకుంటున్నాం. కానీ అసలు ఇదంతా కూడా నిజమైన విశ్వాసం కానే కాదు. మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, జీవితంలో అద్భుతం జరిగినా జరగపోయినా, దేవుడు మేలు చేసినా చేయకపోయినా మనం దేవుణ్ణి వెంబడించాలి. ఎందుకంటే నీవు కానీ నేను కానీ ఈ భూమి మీద పుట్టిన మనందరం కూడా ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి ఉన్నాం. దేవుడు నీ ఎడల నా ఎడల
ప్రతి ఒక్కరి ఎడల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన యొక్క సంకల్పం చొప్పునే మనందరం కూడా ఈ రోజున ఈ భూమి మీద ఉన్నామంటే గల కారణం దేవుని యొక్క సంకల్పం లేదా దేవుని యొక్క ఉద్దేశం నీ ద్వారా నా ద్వారా జరగాలని. దేవుడు ఆశీర్వదిస్తాడు, దానికంటూ ఒక సమయం ఉంది. కానీ మన విశ్వాసం అనేది కేవలం ఆశీర్వాదాల కోసం కాదు, కానీ మన విశ్వాసం దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. హబక్కు గారు ఒక మాట చెప్తారు, ఏంటంటే అంజూరపు చెట్లు పంటకు వచ్చినా రాకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, దొడ్లలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, పంటలు పైరుకు వచ్చినా రాకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. అక్కడ చూడండి, హబక్కు గారు చెప్తున్నారు, నాకు పంటల ద్వారా నష్టం వచ్చినా రాకపోయినా, నేను నష్టపోయినా సరే, నాకు పశువులు ఉన్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను అని హబక్కు గారు తెలియజేస్తున్నారు. ఇలా ఎంతోమంది భక్తులు వారి యొక్క విశ్వాసాన్ని దేవుని మీద ఆధారం చేసుకుంటే నేటి క్రైస్తవులు అయిన మనందరం కూడా, నేటి క్రైస్తవ సమాజం ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే మాకు పిల్లలు పుట్టాలను, లేదా ఉద్యోగం రావాలను, లేదా వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందాలను, ఇలా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వ్యర్థంగా నమ్ముకుంటున్నారు, లేదా దేవుణ్ణి వ్యర్థంగా ఆచరిస్తున్నారు. ఇదంతా కూడా బైబిల్కు వ్యతిరేకం. మనందరం కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే ఫస్ట్ మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నెరవేర్చడానికి. మనందరం కడకు చివరకు ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో జీవించినంతకాలం నీతిగా, నిజాయితీగా, వాక్యానుసారంగా జీవించాలి. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలి. మన జీవితం ద్వారా లేదా మన బ్రతుకు ద్వారా దేవునికి గొప్ప మహిమ కలిగే విధంగా మనం జీవించాలి. మన నోటి మాట ద్వారా, మన కంటి చూపు ద్వారా, మన క్రియల ద్వారా, మన హావభావాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రతి విషయంలోనూ మనం క్రీస్తు యొక్క మాదిరిని చూపించాలి. క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలి. క్రీస్తు యొక్క పరిశుద్ధతను చూపించాలి. ఇదే దేవుడు మన ఎడల కోరుకునేది. కానీ ఈ రోజులో మనందరం కూడా దేవుని ఎందుకు నమ్ముకుంటున్నామంటే వరాల కోసం, ఆశీర్వాదాల కోసం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఇప్పటి వరకు తెలుసో తెలియకో దేవుణ్ణి వ్యర్థంగా నమ్ముకున్నట్లయితే వాటిని నీ హృదయం నుంచి తీసివేయి. దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తాడు. మీరు ప్రార్థించక మునిపే మీ అక్కర్లన్నీ కూడా దేవుడికి తెలుసు. కానీ మనం ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. తర్వాత మనకు కావాల్సినవన్నీ కూడా తగిన సమయంలో దేవుడు మనందరికీ కూడా అందిస్తాడు, ఇస్తాడు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క విశ్వాసంలో దేవుడు మన జీవితంలో మనల్ని ఆశీర్వదించకపోయినా కొన్ని సందర్భాల్లో మన యొక్క విశ్వాసం అనేది కోల్పోకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఇంకంతకంతకు ఆయన మీద భక్తి శ్రద్ధలతో మన యొక్క విశ్వాసం బలపడి ఉండాలి. కానీ కేవలం ఆశీర్వాదాల కొరకే దేవుని నమ్ముకుంటే మీకు ప్రయోజనం ఏమీ ఉండదని మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను.